హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం బిజినెస్ అనలిస్ట్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. సో బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు, అలాగే బిజినెస్ అనలిస్ట్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఆ నేమ్లోనే ఉంది బిజినెస్ని అనలైజ్ చేసేవారు అని చెప్పి. సో బిజినెస్ అనలిస్ట్ ఎలా అనలైజ్ చేస్తారు అంటే, వాళ్ళ యొక్క కంపెనీ ఉంటుంది కదా, సో కంపెనీలో క్లయింట్స్ ఎలా వస్తున్నారు అండ్ క్లయింట్స్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అండ్ ఈచ్ ప్రాజెక్ట్కి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, అలాగే ఎంత ఛార్జెస్ క్లయింట్స్ మనకి పే చేయాలి. సో ఇవన్నీ కూడా బిజినెస్ అనలిస్ట్ చూసుకుంటాడు. సో బిజినెస్ అనలిస్ట్ని మనం మీడియేటర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎట్ ది సేమ్ టైం వాళ్ళు క్లయింట్స్ యొక్క ఛాలెంజెస్ని, క్లయింట్స్కి ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఎందుకు వాళ్ళు ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఏ ఇష్యూ వల్ల క్లయింట్స్ కంపెనీ సర్వీస్కి రావట్లేరు అని చెప్పి ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తారు, అనలైజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా బిజినెస్ అనలిస్ట్ అనలైజ్ చేస్తాడు అని చెప్పొచ్చు మనం. సో ఇక్కడ చూడండి, బిజినెస్ అనలిస్ట్ బ్రిడ్జ్ ది గ్యాప్ బిట్వీన్ IT and business teams using analytics to evaluate processes, determine requirements, deliver data-driven solutions and generate reports to executives and stakeholders అని చెప్తున్నాం. సో మెయిన్గా అందరితో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ బిజినెస్ అనలిస్ట్ వర్క్ చేసేవాళ్ళు. సో ద వర్క్ క్లోజ్లీ విత్ ది టెక్నాలజీ టీమ్ టు ఎన్హాన్స్ ది సర్వీస్ క్వాలిటీ. They also help in assisting in the integration and testing of new solutions. అండ్ న్యూ సొల్యూషన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని కూడా వీళ్ళు ముందే అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది బిజినెస్ అనలిస్ట్ యొక్క మెయిన్ రోల్. సో ఇక్కడ ఏంటి నెక్స్ట్ స్కిల్స్. మరి ఎలాంటి స్కిల్స్ ఉండాలి బిజినెస్ అనలిస్ట్ అవ్వాలి అంటే, ఫస్ట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ బిజినెస్ అనలిస్ట్ క్లయింట్తో మాట్లాడగలగాలి, అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీం ఉంటుంది కదా, అలాగే వాళ్ళతో కూడా కమ్యూనికేట్ అవ్వాలి అండ్ మేనేజ్మెంట్ టీంతో కూడా కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకని ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ బిజినెస్ అనలిస్ట్ రోల్కి. సో నెక్స్ట్ ఏంటి, అనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్. సో లాజికల్గా థింక్ చేసే అంత కెపాసిటీ అయితే ఉండాలి. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ పైన మంచి నాలెడ్జ్ ఉండాలి. లేకంటే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్నారు అంటే అతనికి ముందే తెలిసి ఉండాలి, డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ అనేది మొత్తం తెలిసి ఉండాలి. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన కూడా గ్రిప్ అనేది ఉండాలి. క్రియేషన్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ రిపోర్ట్స్ని డాష్బోర్డ్స్ని క్రియేట్ చేయడం అనేది వచ్చి ఉండాలి. అలాగే డేటా అనాలిసిస్ పైన కూడా మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే MS ఆఫీస్, MS పవర్ పాయింట్, ఎక్సెల్ పైన ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చి ఉండాలి. బిజినెస్ అనలిస్ట్ నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఎక్సెల్, MS ఆఫీస్, పవర్ పాయింట్ ఇవైతే వచ్చి ఉండాలి. అలా అండ్ నెక్స్ట్ ఏంటి, రోల్స్. సో మనకి ఈ బిజినెస్ అనలిస్ట్లోనే డిఫరెంట్ రోల్స్ అనేవి మనకి ఉంటాయి. అవేంటి అంటే ఇక్కడ చూడండి, బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, బిజినెస్ ప్రాసెస్ అనలిస్ట్ అవ్వచ్చు, బిజినెస్ సిస్టమ్ అనలిస్ట్ అవ్వచ్చు, IT బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు, బిజినెస్ కన్సల్టెంట్, బిజినెస్ సొల్యూషన్ బిజినెస్ ఆర్కిటెక్ట్, అలాగే బిజినెస్ ఇంటెలిజెంట్ అనలిస్ట్. సో ఇలాంటి డిఫరెంట్ డిజిగ్నేషన్స్ అనేవి మనకి ఉంటాయి ఈ బిజినెస్ అనలిస్ట్ ప్రొఫెషన్లో. సో మరి ఈ బిజినెస్ అనలిస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే, ఎనీ గ్రాడ్యుయేట్ బీటెక్, కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అండ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సో వాళ్ళు ఈ బిజినెస్ అనలిస్ట్ రోల్కి ఎలిజిబుల్ అవుతారని చెప్పొచ్చు. సో ఇది మనకి బిజినెస్ అనలిస్ట్ రోడ్ మ్యాప్. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.